నువ్వు జీవితంలో ఫెయిల్ అయ్యావని, నీ జీవితం మొత్తం ఫెయిల్ అయిపోయిందని కాదు. ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వచ్చు, ఒక ఉద్యోగం మిస్ అవ్వచ్చు, ఒక బిజినెస్లో నష్టం రావచ్చు, కానీ అవేవీ నీ గమ్యం కాదు. నీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు నీ పక్కన ఉన్నవాళ్ళు నీ వల్ల ఏమీ కాదు అని అనొచ్చు. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకో, నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ తల్లిదండ్రులు నీ విజయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. నువ్వు ఓడిపోయావని ఇంట్లో చెప్పడానికి సిగ్గుపడకు. ఎందుకంటే ఓడిపోవడం తప్పు కాదు. ఓడిపోయాక మళ్లీ ప్రయత్నించకుండా ఆగిపోవడమే తప్పు. నీ వయసులో వేరేవాళ్లు సెటిలయ్యారని నిన్ను నువ్వు పోల్చుకోకు. ప్రతి ఒక్కరికీ వాళ్లదైన సమయం ఉంటుంది. నువ్వు కొంచెం ఆలస్యంగా చేరుకోవచ్చు, కానీ చేరుకోవడం మాత్రం ఆపకు. ఒకరోజు నీ తల్లిదండ్రులు నీ గురించి గర్వంగా చెప్పుకునే రోజు కోసం ఇప్పుడు నిశ్శబ్దంగా కష్టపడు. నీ కష్టం ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ నీ సక్సెస్ వచ్చినప్పుడు అందరికీ కనిపిస్తుంది. కాబట్టి ఫెయిల్ అయితే ఏడువు, కానీ మరుసటి రోజు మళ్ళీ మొదలుపెట్టు. ఎందుకంటే నీ కథలో బెస్ట్ పార్ట్ ఇంకా రాలేదు.